వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఉత్తర కొరియా ప్రపంచ పటంలో చిన్న దేశం, కానీ అణ్వాస్త్రాలతో ప్రపంచం ముందే పెద్ద మిస్టరీగా నిలిచింది. ఆ దేశం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయనతో స్నేహం పెంచుకున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మేం మంచి ఫ్రెండ్స్ అంటున్న ట్రంప్ మాటలు మళ్లీ ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాయి. ఇది నిజమైన స్నేహమా లేక పొలిటికల్ మైండ్ గేమా అనేది చూద్దాం. ట్రంప్ తన ఆసియా పర్యటనలో భాగంగా కిమ్ జోంగ్ ఉన్ను ఈసారి కలవడం లేదని క్లారిటీ ఇచ్చారు. స్కెడ్యూల్ కుదరలేదని చెప్పారు. కానీ అసలు కారణం మాత్రం అంత సింపుల్ కాదు. ఉత్తర కొరియాలోకి పర్యటించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది జరిగి 6 ఏళ్లు దాటిపోయింది. తన మొదటి పదవీ కాలంలో అంటే 2018-2019 సంవత్సరాలలో 3 సార్లు కలిసిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అణ్వాయుధాల పరీక్షలు, ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు వీటన్నింటినీ విశ్లేషిస్తే ఇద్దరి మధ్య స్నేహం కన్నా కూడా సందేహమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కమ్యూనికేషన్ ఉందా లేదా, సంబంధాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయనే విషయంపై క్లారిటీ లేదు. ఉత్తర కొరియాలో అణ్వాస్త్రాలు ఉండొద్దని అమెరికా కోరుతుండగా కిమ్ మాత్రం అణ్వాస్త్రాలు వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఉత్తర కొరియాతో వ్యవహారం అంత సులభం కాదని ట్రంప్ కూడా అంగీకరించారు. కిమ్ వ్యతిరేకత ట్రంప్కి కొత్త డిప్లొమసీ ఛాలెంజ్గా మారింది. వాళ్ళ దగ్గర చాలా అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ టెలిఫోన్ సర్వీసులు మాత్రం లేవు అని ట్రంప్ చేసిన కామెంట్స్ కిమ్ పట్ల ట్రంప్ సెటైరా లేక వ్యూహమా అనేది స్పష్టంగా చెప్పలేము. తాను 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తనను తాను గ్లోబల్ పీస్ మేకర్గా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవాలన్నది ట్రంప్ ఆశ. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాలతో చెప్పించుకున్నారు. ట్రంప్ ప్రతిపాదనను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు. పట్టువిడని ట్రంప్ కనీసం వచ్చే ఏడాదిలోనైనా తాను నోబెల్ గెలుచుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకే ఇప్పుడు కొరియా ద్వీపకల్పం అనే పెద్ద పజిల్ను పరిష్కరించగలననే ప్రయత్నాలను మొదలుపెట్టారు. 2019 తర్వాత ప్రపంచ రాజకీయ మ్యాప్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కిమ్ ఇప్పుడు పుతిన్, షీ జిన్పింగ్లతో ఒకే ఫ్రేమ్లో గట్టి బంధాలు పెనవేసుకుని దృఢంగా నిలిచారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా కూటమి ఇప్పుడు అమెరికాకు పెద్ద ఛాలెంజ్. ఉక్రెయిన్తో రష్యా యుద్ధానికి సైనికులను పంపి చైనాతో వ్యాపారాన్ని పెంచి అంతర్జాతీయంగా తన స్థానాన్ని బలపరుచుకున్న కిమ్ ఇక అమెరికా ఆంక్షల కింద జీవించడమే లక్ష్యంగా పెట్టుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర కొరియా ఇక శాంతి పజిల్లో చివరి భాగమే అంటున్నారు కొరియన్ నిపుణులు. ఈ సమస్యను పరిష్కరించగలిగితే ట్రంప్కు అది కేవలం రాజకీయ విజయం కాదు, నోబెల్ అవార్డుదారులో పెద్ద అడుగుగా మారవచ్చు. ట్రంప్కి కిమ్ స్నేహం ఒక సెంటిమెంట్ కాదు, ఒక స్ట్రాటజీ. కిమ్కి అమెరికా సంబంధం ఒక చర్చ కాదు, ఒక ఛాన్స్. ప్రపంచ రాజకీయాల మైదానంలో ఈ ఇద్దరి స్నేహం కూడా కొత్త ఆట మొదలుపెట్టింది. కానీ ప్రశ్న మాత్రం ఒకటే, ఈ స్నేహం ప్రపంచానికి శాంతి తెస్తుందా లేక కొత్త యుద్ధానికి దారి తీస్తుందా? రాజకీయాల సీన్ మారినప్పుడు స్నేహాల డైలాగులు కూడా మారిపోతాయి. కానీ ఒక విషయం మాత్రం సత్యం, శాంతి మాటల వెనుక ఎప్పుడూ కూడా వ్యూహమే ఉంటుంది. ట్రంప్, కిమ్ స్నేహం కూడా దానికి మినహాయింపేమీ కాదు.